సార్, ఉగ్రవాదుల దాడి జరిగింది. మీరు దానికి సంబంధించిన ఎక్స్‌ప్లనేషన్ ఆల్రెడీ మనం ఒక వీడియో చేసున్నాము. ఈ ఉగ్రవాదుల దాడి వలన ఏదైనా భారతదేశానికి, పాకిస్తాన్‌కి మధ్య యుద్ధం కానీ, లేదా ఇతర దేశాలతో సత్సంబంధాలు తెగిపోవటం కానీ, ఇప్పుడు భారతదేశానికి అమెరికా లాంటి అగ్రరాజ్యాలన్నీ కూడా మద్దతు పలుకుతున్నాయి. ఈ మద్దతులో ఏదైనా తేడాలు రావటం కానీ, లేదా అటు పాకిస్తాన్కి బలం పెరగడం కానీ, దానివల్ల యుద్ధాలు సంభవించడం కానీ, అలా ఏదైనా జరిగే అవకాశం ఉందంటారా? గతంలో మన చిన్ననాటి నుంచి భారతదేశాన్ని కాంగ్రెస్ పరిపాలించింది. కాంగ్రెస్ పరిపాలించడంలో నేను దేనికి ఎగ్జాంపుల్ చెప్తున్నా అంటే, ఈ అనంత విశ్వాన్ని, ఈ భూగోళాన్ని, భూలోకంపై 193 దేశాలను, 193 దేశాలు ఉన్న ప్రజల్ని, 193 దేశాలలో ఒక్కొక్క దేశానికి, ఒక్కొక్క మతానికి, ఒక్కొక్క దేవుడు విశ్వరూపంలో ఉన్నాడు. ఏ మతానికి ఆ దేవుడు, ఏ మతానికి వాళ్ళ దేవుడే గొప్ప. తన సంపూర్ణ ధర్మం, ఆ మతానికి సంపూర్ణంగా మన మార్కులు వేయాల్సిందే. కేవలం మన భారతదేశంలో ఉన్న మొట్టమొదటి నుంచి అంటే సర్వ మతాల సృష్టి ఆ దైవానుగ్రహం. మతానికి ఒక్క భగవంతుడు, ఆ భగవంతుని సృష్టి, భగవంతుని విశ్వరూపం. మతాన్ని సృష్టి, మతాన్ని బ్యాలెన్సింగ్ కొరకు ఏదో పాజిటివ్ ఎనర్జీ, ఒక భక్తి భావంతో యాక్చువల్గా ప్రతి ప్రాణి ఆ భగవంతునికి. ఇప్పుడు మన మానవుని దేహం ఉంది మేడం. మన దేహము, మనలో ఉన్న ఆత్మ పరమాత్మ, మనలో ఉన్న ఆత్మ పరమాత్మకు మానవుని దేహము వాహనం లాంటిది. రియల్గా సైంటిఫిక్గా ఆలోచన చేస్తే ఇది నేను దీని డిబేట్ రెడీ, నేను ప్రూవ్ చేస్తా. ప్రతి ప్రాణజీవిలో పరమాత్మ ఉన్నాడు. ఆ పరమాత్మ దేహానికి వాహనం లాంటిది అన్నట్టు. పరమాత్మకు, ఆత్మకు వాహనం లాంటిది. ఈ అనంత విశ్వంలో కోటాను కోట్ల ప్రాణజీవుల సృష్టి, అందులో మానవుని. అయితే ఇందులో ఏంటంటే అత్యంత భగవంతునికి, మానవునికి అతి సమీపమైన సెకండ్ భగవంతుడు. మానవునికి భగవంతునికి సెకండ్ స్టెప్ అంతే. మా భగవంతుని రూపము, మానవుని రూపం. ఇక మిగతా అన్ని సర్వకోటి ప్రాణజీవులు స్టెప్ బై స్టెప్ బ్యాక్ వెళ్ళిపోతే అతి విశ్వరూపము, భగవంతుని విశ్వరూపము మానవుని రూపం. మానవులనే భగవంతుడు ఉన్నాడు. ప్రతి మానవుడి భగవంతుడు అని భావించే దేశం భారతదేశం, సనాతన ధర్మం. అది మన భారతదేశం. ప్రపంచంలో ఏ దేశం కూడా ఒక మానవుణ్ణి భగవంతునిగా మొక్కలేరు. ఇప్పుడు మనం చూడండి, మనం సాయిబాబాను మొక్కుతున్నాం. ఇంకా మనం ఎన్నో, మన ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనకు ఇండియాలో ఇప్పుడు శ్రీరాముడు కూడా ఒక యుగంలో మానవుడే. అవును. ఆంజనేయ స్వామి ఇప్పుడు చూడండి, వెంకటేశ్వర స్వామి కూడా ఒక యుగంలో మానవుడే. శ్రీకృష్ణుడు కూడా మానవుడే. అలానే మీరు చూడండి, ఇప్పుడు ఎందరో, ఇప్పుడు మనం భారతదేశంలో చూస్తే ఏదో ఒక యుగంలో అది మానవ రూపం ఎత్తి, అవతారం ఎత్తి మరణించిన వాళ్ళే. అంటే భారతదేశంలో సనాతన ధర్మము ప్రతి మానవుడు దైవానుగ్రహమే, ప్రతి మానవుడు భగవంతుని విశ్వరూపమే, ప్రతి ప్రాణి భగవంతుని విశ్వరూపంని భావించేది భారతదేశంలో ఉన్న హిందూ ధర్మము మాత్రమే. ఓకే. నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు భారతదేశంలో ఆ దైవానుగ్రహం లేనిది, ఇప్పుడు మన భారతదేశాన్ని చరిత్ర చూసుకుంటే ఇతర దేశస్తులు ఎన్నో సంవత్సరాలు పరిపాలించారు. చివరకు మీరు చూడండి, హిందూ ధర్మం ఎక్కడ నశించిపోలే. భారతదేశంలో ఉన్న సనాతన ధర్మం నశించిపోలే. ఎన్ని దేశస్తులు పరిపాలించినా కూడా, ఎన్ని హింసలు జరిగినా, ఎన్ని మరణకాండలు జరిగినా, 99% మరణించినా కూడా 1% మళ్ళీ 100% వచ్చింది భారతదేశంలో ఉన్న హిందూ ధర్మం. 99% అంతమైపోయింది. 1-2-3% ఉన్నది 100%కి వచ్చింది హిందూ ధర్మం. అంటే ఆ దైవానుగ్రహం లేనిది హిందూ ధర్మము పైకి రావట్లేదు. ఈ సనాతన ధర్మం పైకి రావట్లేదు. ఈ ప్రపంచంలో ఎగ్జాంపుల్గా విశ్వాన్ని గురించి తర్వాత మాట్లాడదాం. ఈ ప్రపంచంలో, ఈ భూగోళంలో 193 దేశాలలో ఆ భగవంతునికి ఇష్టమైన దేశం భారతదేశం. మరి గతంలో ఇన్ని సంవత్సరాలు మన చిన్నప్పటి నుంచి మనకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ
రూలింగ్లో ఉంది. కారణము ఆ భగవంతుని విశ్వరూపమే, భగవంతుని అనుగ్రహమే. ఓకే. ప్లస్ తర్వాత బీజేపీ పార్టీ 1, 2 కూడా లేవు. తర్వాత ప్రారంభము 1, 2, 3 గ్రాడ్యువల్గా ఆ దైవానుగ్రహంతో గ్రాడ్యువల్గా ఇప్పుడు ఈ స్థాయికి వచ్చింది. ఓకే. నేను ఎందుకు చెప్తున్నా అంటే కాంగ్రెస్ పార్టీ దైవానుగ్రహమే, భగవంతుని విశ్వరూపమే. బీజేపీ పార్టీ దైవానుగ్రహమే, భగవంతుని విశ్వరూపమే. ఈడ కర్మానుసారము ప్రతి మానవుడు కర్మానుసారం జన్మనిస్తాడు. ప్రతి మానవుడు కర్మానుసారం వృత్తి కూడా వస్తుంది. వృత్తి కూడా ఒక కర్మనే. అయితే ప్రతి మానవుని భగవంతుని విశ్వరూపమే. ఓకే. కానీ కర్మానుసారము తనకు ఈ వృత్తులు వస్తాయి. అయితే ఇప్పుడు హిందూ ధర్మంలో ఉన్న సనాతన ధర్మం ఏం చెప్తున్నా అంటే ఈ సృష్టిని సృష్టించిన భగవంతుని విశ్వరూపమే ఇప్పుడు పరిపాలిస్తున్న మోడీ విశ్వరూపం. ఇప్పుడు ఈ మధ్యన జరిగిన ఉగ్రవాదుల సంఘటన ఇప్పుడు మీకు బ్రహ్మసత్యంగా చెప్తున్నా నేను. 100% మీరు చూడండి, ఇది నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఇప్పుడు కలియుగానికి ముగింపు కాబోతుంది. ఇప్పుడు మీరు చూడండి, కలియుగానికి ముగింపు కాబోతుంది. అంటే భారతదేశము మీరు చూడండి భవిష్యత్తులో అంటే ఇప్పుడు మనకు 100లో 80% జరిగింది. ఇంకొక 20% మన కష్టాలు ఉంటాయి. అవి అయిపోయిన తర్వాత ప్రత్యక్షంగా అప్పుడు శ్రీరామచంద్రుడు ఎట్లయితే పరిపాలించిండో, శ్రీకృష్ణుడు ఎలా పరిపాలించిండో ఆ యుగం మనం ఒక యుగం మారిపోతుంది. ఈ యుగం ఎండింగ్లో తీవ్రమైన విపత్తులు ఇవి మానవ విపత్తులు ఇవి ఎందుకు జరుగుతున్నాయి అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఏ దొంగలు లేనప్పుడు ఇంటికి తాళాలు అవసరం లేదు. దొంగలు ఉన్నారు కాబట్టి మనం బందోబస్తుగా ఇంటికి తాళాలు బందోబస్తు కట్టుకుంటున్నాం. బందోబస్తు కట్టుకుంటున్నాం. ఈ రోడ్డు పండు పోతే కుక్కలు మనం ఏం తెలియనప్పుడు ఎరి కుక్కలు లేనప్పుడు ఒంటరిగా పోయిండు. లేదు ఎరి కుక్కలు ఉన్నాయి ఖర్చు ఉన్నాయి అన్నప్పుడు హైలీ సెక్యూరిటీగా వెళ్ళిపోతున్నాము. ఎరి కుక్కలను షూట్ చేసుకుంటే మొత్తం మన గమ్యస్థానానికి పోతాం. అయితే ప్రతిది కూడా ఏదన్నా చెడు జరుగుతుందంటే జరగబోయే మంచి కొరకే జరుగుతుంది. ఓకే. ఇది బ్రహ్మసత్యంగా నేను చెప్తున్నా. మరణించిన వారి కుటుంబాలకు వాళ్ళకు యాక్చువల్గా చెప్పాలంటే మనము ఎన్ని జన్మలెత్తి వాళ్ళకు నమస్కరించినా సరిపోదు. వాళ్ళ రుణం తీర్చుకోలేము. వాళ్ళు భారతదేశం భవిష్యత్తు కొరకు ప్రాణత్యాగాలు చేసిండ్రు. ఆ భగవంతుడి అనుగ్రహంతో ప్రత్యక్షంగా వాళ్ళ ప్రాణంతో ఉన్న ప్రాణాన్ని వాళ్ళ భగవంతుడు తీసుకుపోయాడు. వాళ్ళను మరణించిందంటే ఇంకొక ఆడ జన్మిస్తున్నాను అట్లెక్క. అది వాళ్ళు బాధపడద్దని నేను కోరుకుంటున్నా. ప్లస్ ఇప్పుడు భవిష్యత్తులో ఇప్పుడు భారతదేశాన్ని ఇతర దేశస్తులు ఏమన్నా భారతదేశాన్ని ఇబ్బంది పెట్టడానికి, మోడీ గారిని ఇబ్బంది పెట్టడానికి, దేశాలు ఒకటైపోయి భారతదేశాన్ని మనం యుద్ధం ఏదన్నా ప్రకటించి భారతదేశాన్ని ఇబ్బందులకు గురి చేయాలన్న ఆలోచనలు ఏమైనా ఉంటే మాత్రము ఈ విష్ణు చక్రం అనేది విశ్వాన్ని జయించే చక్రము. ఈ విశ్వానికి అధిపతి ఏకైక భగవంతుడు అనేది ప్రత్యక్ష దైవము విష్ణుమూర్తి. ఈ ప్రపంచానికి విశ్వానికే విష్ణుమూర్తి అధిపతి. అన్ని సర్వ మతాలలో ఉన్న దేవుడు విశ్వరూపం, మానవ రూపంలో ఉన్న వ్యక్తి. ఒక్క విష్ణుమూర్తి మాత్రం ప్రత్యక్ష దైవం. అన్ని దేవతలు విశ్వరూపాలే. ఆ విష్ణుమూర్తే మోడీ రూపంలో నేను గతంలో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. మోడీ విశ్వరూపమే విష్ణుమూర్తి రూపము. ఇప్పుడు ఎలాంటి యుద్ధాలు జరిగినా, వాళ్ళు ఎన్ని ప్రకంపనలు వచ్చినా, ఎన్ని దేశాలు ఒకటైనా ప్రకృతి మోడీ గారికి ఆరతి పడుతుంది. ప్రపంచ దేశాలన్నీ ఏకమే భారతదేశాన్ని పసిపిల్లని లెక్క చూస్తాయి. మీరు ఎన్ని ఇబ్బందులు కూడా అసలు ఏం సంఘటనలు జరగకుండా చాలా సేఫ్టీగా భారతదేశం ప్రపంచంలో నెంబర్ 1 స్థాయికి పోతుంది. రేపు ఈ మధ్యలో జరిగిన ఉగ్రవాదుల పోరాటము దానికి భవిష్యత్తులో ఉత్తర భారతదేశంలో మినీ యుద్ధం కూడా రాబోతుంది. ఉత్తర భారతదేశంలో పర్వతాలలో మినీ యుద్ధం కూడా రాబోతుంది. అది భారతదేశం ఫౌండేషన్ కొరకు మళ్ళా భవిష్యత్తులో జరగకుండా పటిష్టంగా జరగటానికి, సెక్యూరిటీ ఏర్పరచుకోవడానికి, నిద్రమత్తు లేపటానికి
భారతదేశంలో ఉన్న పౌరులకు హిందువులకు చెప్పాలంటే నిద్రమత్తు ఏకమవటానికి. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్గా మన కుటుంబంలో మనం కొట్లాడుకుంటాం మేడం, ఇతర వాళ్ళు వస్తే మనం అందరం ఏకమవుతాం. అవును, యూనిటీ అదే కదా ఒక యూనిటీ. ఇప్పుడు మన మధ్యన భారతదేశంలో ఉన్న ప్రతి ఏ మతాలకు అతీతంగా అన్ని మతాల వాళ్ళు మనం మతం నీ మతం నా మతం అని మనం భావించినా కూడా వేరే ఇతర దేశస్తులు మన భారతదేశంపై ఏదన్నా చేస్తే భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా ఆ భగవంతుని విశ్వరూపం సంపూర్ణంగా దైవానుగ్రహం ఉంటుంది. ప్రతి దాన్ని కూడా జయించే శక్తి ఆ భగవంతుని అనుగ్రహం ఉంటుంది. దయచేసి ప్రతి పౌరుడు కూడా భవిష్యత్తులో తీవ్రమైన పరిణామాలు రాబోతున్నాయి. అంటే మినీ యుద్ధం కూడా రాబోతుంది. అదే హైదరాబాద్లో కూడా మన ఎన్టీఆర్ గార్డెన్కు ట్యాంక్ బండ్ మధ్యన కూడా బాంబుల బాస్టింగ్ కూడా జరగబోతుంది. మీరు చూడండి, భవిష్యత్తులో కార్ బాంబు బ్లాస్టింగ్ అవుతుంది. మన హైదరాబాద్లో కూడా అలజడు జరగబోతుంది. నేను ఇది ఎప్పుడో 3 నెలల ముందే చెప్పాను. ప్లస్ ఇప్పుడు కూడా నేను చెప్పబోతున్నా, మినీ యుద్ధం రాబోతుంది. ఇది భారతదేశ భవిష్యత్ కొరకు, ఫౌండేషన్ కొరకు, చాలా స్ట్రాంగ్ ప్రపంచంలో ప్రూఫ్ కొరకు. అది వాళ్ళు చేసిన సంఘటన, అది మనకు చెడుగా భావించడానికి తాత్కాలికంగా అనుకున్నా కూడా భవిష్యత్తులో హిందువుల ఐక్యత కోసం జరిగే పరిణామాలను నేను భావిస్తున్నాను. సో చాలా అంటే చాలా చక్కటి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఎందుకు అసలు ఈ ఉగ్రవాదుల దాడి అనేదే బాధాకరం అయితే దీనివల్ల నిజంగా యుద్ధం అనేది వస్తే రాకుండా ఉండాలనే మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఒకవేళ వచ్చినా విజయం మాత్రం ఖచ్చితంగా మందే అవుతుంది, ఎందుకంటే భారతదేశం అంత కలిసికట్టుగా ఉంటుంది అన్నట్టుగా ఎక్స్ప్లెనేషన్ చేశారు. చూద్దాం ఫ్యూచర్ ఏం జరుగుతుంది. కొన్ని విషయాలు చాలా ఆసక్తికర విషయాలు చెప్పారు. బాంబు దాడుల గురించి చెప్పారు, ప్రకృతి వైపరీత్యాల గురించి చెప్పారు. ఇలా మీరు ఎక్కడ కనెక్ట్ అయ్యారు, మీరు ఇంకా ఏం చూడాలనుకుంటున్నారు పివి రెడ్డి సార్ ద్వారా, ఈ విషయాలు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.